హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో లేత్ యాక్సెసరీస్ అండ్ అటాచ్మెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు లేత్ యాక్సెసరీస్ అండ్ అటాచ్మెంట్స్ అంటే ఏంటి చూద్దాం. ద వర్క్ అండ్ టూల్ హోల్డింగ్ డివైజెస్ ఆన్ ఇంజన్ లేత్ ఆర్ కాల్డ్ లేత్ యాక్సెసరీస్. లేత్ యాక్సెసరీస్ అంటే ఏంటి? వర్క్ హోల్డింగ్ డివైజెస్ అండ్ టూల్ హోల్డింగ్ డివైజెస్ రెండింటిని కలిపి మనం లేత్ యాక్సెసరీస్ అంటాము. అవి ఏం చేస్తాయి? వర్క్ను హోల్డ్ చేయడానికి యూజ్ చేసే వాటిని వర్క్ హోల్డింగ్ డివైజెస్ అంటారు. టూల్ని హోల్డ్ చేయడానికి యూజ్ చేసే వాటిని టూల్ హోల్డింగ్ డివైజెస్ అంటాము. చూద్దాం. ద ఎడిషనల్ ఎక్విప్మెంట్ mounted on the lathe to perform wide range of operations are called attachments. Yes, ఈ అటాచ్మెంట్స్ ఎందుకు చేస్తాము? అటాచ్మెంట్స్ చేస్తే మనం ఇప్పుడు నార్మల్గా మనం కొన్ని ఆపరేషన్స్ మాత్రమే లేత్ మీద చేయొచ్చు, కానీ కొన్ని అటాచ్మెంట్స్ని పెట్టడం వల్ల మనం అదర్ ఆపరేషన్స్ని కూడా చేయొచ్చు. అవి ఏంటవి? గ్రైండింగ్ అటాచ్మెంట్ పెడితే గ్రైండింగ్ చేసుకోవచ్చు, మిల్లింగ్ అటాచ్మెంట్స్ పెడితే మిల్లింగ్ చేసుకోవచ్చు, అండ్ ట్యాపర్ అటాచ్మెంట్స్ చేస్తే ట్యాపర్ టర్నింగ్ అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ మనం పర్ఫామ్ చేయడానికి మనం అటాచ్మెంట్స్ని యూజ్ చేస్తాం. వర్క్ హోల్డింగ్ అండ్ టూల్ హోల్డింగ్ డివైజెస్ని రకరకాల డివైజెస్ పెట్టడం వల్ల ఒక్కొక్క అడ్వాంటేజ్ ద్వారా ఒక్కొక్క డివైజెస్ని పెట్టి మనం వర్క్ అండ్ టూల్ని రెండింటిని హోల్డ్ చేస్తాం. అసలు వర్క్ హోల్డింగ్ డివైజెస్ అండ్ టూల్ హోల్డింగ్ డివైజెస్ అంటే ఏంటో చూద్దాం. వర్క్ హోల్డింగ్ డివైజెస్ ఇవేం చేస్తుంది? లొకేటింగ్ ద వర్క్ రిలేటివ్ టు ద స్పిండిల్ యాక్సిస్. ఓకే, మనకి స్పిండిల్ యాక్సిస్కి మనం కరెక్ట్గా వర్క్ అనేది లొకేట్ చేస్తుంది. మనకి ఎప్పుడైనా స్పిండిల్ యాక్సిస్తో కరెక్ట్గానే కదా వర్క్ అనేది ఉండాలి, అప్పుడే కదా మనకి యాక్యురేట్గా కరెక్ట్గా వస్తుంది. రొటేటింగ్ ద వర్క్ ఎట్ రిక్వైర్డ్ స్పీడ్ వితౌట్ స్లిప్. మనకి వర్క్ హోల్డింగ్ డివైజెస్ ఏం చేస్తాయి అంటే, మనము వర్క్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది కదా స్పిండిల్లోని, ఇలా కరెక్ట్ స్పీడ్నిచ్చి వితౌట్ స్లిప్ అవ్వకుండా, వర్క్ పీస్ స్లిప్ అవ్వకుండా కరెక్ట్ గ్రిప్తో పట్టుకొని మనకి కరెక్ట్ రిక్వైర్డ్ స్పీడ్లో రొటేట్ చేయడమే ఈ వర్క్ హోల్డింగ్ డివైజెస్ యొక్క పని అనమాట. గివ్స్ ఎడిషనల్ సపోర్ట్ టు ద లాంగ్ వర్క్ పీసెస్. ఇప్పుడు ఒక పెద్ద లాంగ్ బార్స్ని తీసుకుంటే మనకి ఎడిషనల్ సపోర్ట్ అనేది ఇస్తుంది. ఎందుకంటే ఎడిషనల్ సపోర్ట్ ఇస్తేనే కదా మనకి ఎటువంటి వైబ్రేషన్స్, ఎటువంటి ఎర్రర్స్ రాకుండా మనకు కరెక్ట్ వర్క్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి ఎడిషనల్ సపోర్ట్ కోసం మనకి ఈ వర్క్ హోల్డింగ్ డివైజెస్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ హోల్డింగ్ ద వర్క్ ఫిర్మ్లీ సో యాజ్ టు ప్రివెంట్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ద వర్క్ బై కటింగ్ ఫోర్సెస్. మనం కట్ చేసేటప్పుడు బోల్డ్ అని కటింగ్ ఫోర్సెస్ అనేవి మనకి వర్క్ పీస్ మీద యాక్ట్ అవుతాయి. సో అలాంటి వర్క్ పీస్ మీద అన్ని ఫోర్సెస్ యాక్ట్ అయ్యేటప్పుడు మనకి డిఫ్లెక్షన్ వస్తూ ఉంటుంది. వర్క్ పీస్ మీద డిఫ్లెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా గట్టిగా పట్టుకుంటే ఇటు సైడ్ నుంచి కటింగ్ చేసేటప్పుడు ఎన్ని ఫోర్సెస్ వస్తాయి, ఇక్కడ నేను ఇలా టచ్ చేసేటప్పటికే ఇది వర్క్ పీస్ అనుకుంటే చూడండి ఎంత డిఫ్లెక్ట్ అవుతుందో. అలా డిఫ్లెక్ట్ అవ్వకన్నా కరెక్ట్గా గట్టిగా గ్రిప్తో పట్టుకోవాలంటే, ఎడిషనల్ సపోర్ట్ కావాలంటే మనం ఖచ్చితంగా వర్క్ హోల్డింగ్ డివైజెస్ని యూజ్ చేయాలి. ఓకేనా? మనకి డిఫ్లెక్షన్ రాకన్నా ఉండడం కోసం మనం వర్క్ హోల్డింగ్ డివైజెస్ని యూజ్ చేస్తాం. అసలు వర్క్ హోల్డింగ్ డివైజెస్ ఏంటి చూస్తే, సెంటర్స్, లేత్ సెంటర్స్ ఉంటాయి కదా మనకి. హెడ్ స్టాక్, టెయిల్ స్టాక్లో లేత్ సెంటర్స్ ఉంటాయి చూసారా? ఇటు సైడ్ ఒక సెంటర్ ఉంటుంది చూసారా? ఆ లేత్ సెంటర్స్ని మనం వర్క్ హోల్డింగ్ డివైస్ అంటాం. ఎందుకంటే దీని మధ్యలోనే కదా మనం వర్క్ని ఇలా హోల్డ్ చేస్తాము. సో అది వర్క్ హోల్డింగ్ డివైజెస్. డ్రైవ్ ప్లేట్ కూడా మనకి వర్క్ హోల్డింగ్ డివైజెసే. ఇదేం చేస్తుంది? డ్రైవ్ ప్లేట్ గట్టిగా ఎలా ఉంటుందంటే, ఇది ఇలా స్లాట్స్తో ఉంటుంది అనమాట. ఇలా స్లాట్స్ ఉంటాయి ఇందులో. ఓకేనా? దీంట్లో మనకి వర్క్ అనేది హోల్డ్ చేస్తుంది. నెక్స్ట్ క్యారీర్స్, నెక్స్ట్ చక్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, చక్స్ మనకి వర్క్ని హోల్డ్ చేస్తుంది. 3జా చక్, 4జా చక్. అండ్ ఫేస్ ప్లేట్ కూడా మనకి సిమిలర్గా డ్రై ప్లేట్ లానే ఉంటుంది. ఇది కూడా మనకి వర్క్ హోల్డింగ్ డివైజెస్. నెక్స్ట్ యాంగిల్ ప్లేట్, మ్యాండ్రిల్స్, రెస్. ఇవన్నీ వీటిని డీటెయిల్గా అసలు క్యారీస్ అంటే ఏంటి, డ్రై ప్లేట్ అంటే ఏంటి, సెంటర్స్ అంటే ఏంటి, యాంగిల్ ప్లేట్, మొత్తం ఎవ్రీథింగ్ అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇప్పుడు వర్క్ హోల్డింగ్ డివైజెస్ అంటే ఏంటి, అందులో వర్క్ హోల్డింగ్ డివైజెస్ ఏంటో అని మాత్రమే మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ టూల్ హోల్డింగ్ డివైజెస్ ఏం చేస్తాము?
టూల్ పెట్టేటప్పుడు టూల్ పోస్ట్కి ఫిక్స్ చేసేస్తాం. ఓకే, టూల్స్ ఆర్ క్లాంప్డ్. మనకి టూల్ హోల్డింగ్ డివైజెస్లో టూల్ ఏం చేస్తాం, క్లాంప్ చేస్తాం. ఎయిదర్ ఇన్ స్టాండర్డ్ టూల్ పోస్ట్లోనైనా మనం క్లాంప్ చేయొచ్చు, ఆర్ ఇన్ 4 స్క్వేర్ టూల్ బాక్స్. 4 స్క్వేర్ టూల్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లోనైనా ఫిక్స్ చేస్తాం. ఇన్ విచ్ 4 టూల్స్ ఆర్ క్లాంప్డ్. అప్పుడు మనకి 4 టూల్స్ అనేవి క్లాంప్ అవుతాయి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మనము యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టేపర్ టర్నింగ్ కావాలనుకో, దానికి ఒక టూల్ యూస్ చేస్తాం, అప్పుడు అది యూస్ చేయొచ్చు. లేదా ఫేసింగ్ ఒక టూల్ యూస్ చేస్తాం. అలాగా 4 రేమర్స్ అనేవి ఉంటాయి, రేమర్స్ యూస్ చేయొచ్చు. అలాగా 3 నుంచి 4 టూల్స్ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒక ఆపరేషన్, మనం 4 ఆపరేషన్స్ అనేది ఒకేసారి టూల్ పోస్ట్లో పెట్టుకొని మనం వర్క్ చేయొచ్చు. ఇది టూల్ హోల్డింగ్ డివైజెస్. ఆల్రెడీ లేత్ యాక్సెసరీస్ అంటే వర్క్ హోల్డింగ్ అండ్ టూల్ హోల్డింగ్ డివైజెస్. లేత్ అటాచ్మెంట్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, లేత్కి ఆల్రెడీ మనం అటాచ్మెంట్స్ అనేవి పెడతాము. దానివల్ల మనకు గ్రైండింగ్ జరుగుతుంది, మిల్లింగ్ జరుగుతుంది, టేపర్ టర్నింగ్ జరుగుతుంది. గ్రైండింగ్ అటాచ్మెంట్ పెట్టుకుంటే గ్రైండింగ్ జరుగుతుంది, మిల్లింగ్ అటాచ్మెంట్ పెడితే మిల్లింగ్ జరుగుతుంది, అండ్ టేపర్ అటాచ్మెంట్స్ పెడితే టేపర్ టర్నింగ్ అలాంటివన్నీ మనం టర్న్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అండ్ మీరు ఇచ్చే కామెంట్ వల్ల నాకు ఇంకా బూస్ట్ అవుతుంది. సో నేను ఇంకొన్ని వీడియోస్ మీకు అర్థమయ్యేటట్టు చేయడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.